జనజీవనంలో మరలా నోట్ల ఇబ్బందులు వచ్చాయి. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంలు అన్ని పనిచేయకపోవడం, పనిచేసినా కొన్ని ఏటీఎంల వద్ద పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితి మళ్లీ కనిపించబోతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నాక్రైమ్ వైరస్ను దృష్టిలో ఉంచుకొని విండోస్ అప్డేట్ వచ్చే వరకు ఏటీఎం సెంటర్లను మూసివేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఇక ఈ ఆదేశాలతో ఇప్పటికే ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ చేసిన ఈ ఆదేశాలతో ఏటీఎంలన్నీ మూతపడ్డంతో ఇప్పుడు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా రెండోసారి వాన్నాక్రైమ్ హ్యాకింగ్కు పాల్పడుతుందనే వార్తలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాన్నాక్రైమ్ బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంతేకాక భారత్లో దాదాపు 90% మంది విండోస్ మీదే ఆధారపడుతున్నారు. అలాగే మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60% విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడిచేవే. దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఆర్బీఐ సెక్యూరిటీ అప్డేట్ వచ్చే వరకు ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది.